అంతా ధారపోశాడు. మనం చేసిన పాపానికి మనం నరకానికి వెళ్ళకూడదని, ఆ పరలోకానికి చేరాలని మన కోసం మనకు బదులుగా ఒక జామీనుగా, ఒక మధ్యవర్తిగా, ఒక వకీలుగా, బలి పశువుగా బలి యాగమైపోయి తన రక్తమంతా ధారపోశాడు. ఆ రక్తమే మన పాపాలను కడుగుతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగానే చేయను. ఈ రాత్రి ఎంత ఘోర పాపమైనా, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావా, నేను ఘోర పాపినయ్యా, నా పాపాలను క్షమించవయ్యా అని నువ్వు అడిగితే, పశ్చాత్తాపడినట్లయితే, హృదయంలో మార్పు జరిగినట్లయితే, నీ మనసు మార్చుకున్నట్లయితే ఆ యేసు రక్తం నీ పాపాలను కడుగుతుంది. పాపుల్ని ప్రేమించే రక్షకుడు, పాపుల్ని క్షమించే రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టాడంటే ఏమి ప్రేమండి, ఏమి ప్రేమండి. ఆయన మరణించాడు,